వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము రెడీగా ఉన్నాం. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కలియుగం 2064 ట్రైలర్ లాంచ్ చేసిన సెన్సేషన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కలియుగం 2064 శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. కలియుగం 2064 శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. కిషోర్ కీలక పాత్రలో ప్రమోద్ సుందర్ దర్శకత్వం రూపొందించిన ఈ చిత్రం మే 9న తెలుగు భాషలో విడుదల కానుంది. టాప్ బ్యానర్ మైత్రి డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ ట్రైలర్ లాంచ్ చేసి ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ అని కొనియాడారు. కలియుగంలో 2064లో మనుషుల పోరాటం, విజువల్ ఎఫెక్ట్స్, కె రామ్ చరణ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్, ఇనియన్ సుబ్రహ్మణ్యి, హ్యారీ నటించారు. మా కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది. సారంగపాణి జాతకం సక్సెస్ సెలబ్రేషన్లో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. సారంగపాణి జాతకం సినిమా సక్సెస్ సెలబ్రేషన్లో తనిఖీల మరణి మాట్లాడుతూ థియేటర్స్లో ఆడియన్స్ నవ్వులు దద్దరిల్లింది అన్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ప్రియదర్శి వెర్స్టల్ హీరో, సినిమా హ్యాట్రిక్ హిట్ అన్నారు. శివలింక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మౌత్ టాక్తో ఈ చిత్రం మరింత విజయవంతం అవుతుందని తెలిపారు. ప్రియదర్శి మా సినిమా గెలిచింది, ప్రేక్షకులకు థ్యాంక్స్ అని పేర్కొన్నారు. హీరోయిన్ రూపా కొడవాయిర్, అవసరాల శ్రీనివాస్, వడ్లమణి శ్రీనివాస్, కెమెరామాన్ పీజీ విందర్, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక 15వ దాదా పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్ పొందిన కిరణ్ అబ్బవరం కా సినిమా. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కా సినిమా 15వ దాదా పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్ పొందింది. ఈ సందర్భంగా మూవీ టీం తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. కా సినిమా డెబ్యూ డైరెక్టర్ సుజీత్ సందీప్ రచనతో సరికొత్త స్టోరీ, మ్యూజికల్ స్క్రీన్ ప్లే మరియు ప్రత్యేక బ్యాక్డ్రాప్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. గత ఏడాది ఫిబ్రవరి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం పెద్ద చిత్రాలను తట్టుకుని బాక్స్ ఆఫీస్ విన్నర్గా నిలిచింది. ఈ చిత్రాన్ని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. హీరోయిన్గా తన్వీరామ్ మరియు నయన్ సారిక నటించారు. మరియు తెలుగులో వంశీ నందిపట్టి చిత్రాన్ని రిలీజ్ చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, అఖండ 2 తాండవం, జార్జియా లొకేషన్స్ రెక్కిలో బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుకలు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ జోడీ పూర్వం ఇచ్చిన అఖండ చిత్రానికి కొనసాగింపు. అఖండ 2 తాండవం చిత్రం నెక్స్ట్ లెవెల్ యాక్షన్, థ్రిల్ మరియు డైనమిక్ సీన్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ సినిమా పాన్ ఇండియా విడుదలగా దసరా పండుగ 2025 సెప్టెంబర్ 25 సందర్భంగా థియేటర్లో రిలీజ్ అవుతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ అచంటా, గోపిచంద్ అటంచా నిర్మిస్తున్నారు మరియు ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఫిల్మ్ యొక్క కీలక సన్నివేశాలు జార్జియాలో చిత్రీకరించబడతాయి మరియు అక్కడ బోయపాటి శ్రీను తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. జార్జియా అందమైన సీనరీ ఇస్తుండగా ఈ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అద్భుతమైన విజువల్స్ అనుభవాన్ని ఇవ్వగలవని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త లీడ్గా నటిస్తుండగా సంగీతం కోసం ఎస్ తమన్, సినిమాటోగ్రఫీ సి రాంప్రసాద్, ఎడిటింగ్కు తమిరాజ్ మరియు ఆర్ట్ డైరెక్టర్గా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నడుస్తున్నారు. అఖండ 2 తాండవం ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ భారతదేశంలో మే 17, 2025 విడుదల కానుంది. మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ లెక్కింపు శనివారం మే 17, 2025 విడుదలవుతుంది. ఇది షెడ్యూల్ కంటే 6 రోజుల ముందుగానే ఉంటుంది. టామ్ క్రూజ్ నటించిన ఈ ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్ క్రిస్టోఫర్ మెక్కార్వీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రం హెలీ అట్వెల్, సైమన్ పెగ్, హెర్నిక్ జర్నీ, అంజలా బాసెట్ తదితరులు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. మరోసారి ఎథన్ హంట్ యొక్క చివరి మిషన్ను థియేటర్లో చూడడానికి అభిమానులు ఎక్కువ సమయం వేచి ఉండకపోవడంతో వారి ఆతృత మరింతగా పెరిగింది. ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి తెలుగు సినిమాలో గొప్ప నటుడిగా, పెద్ద స్టార్గా ఎదిగారు. డాక్టర్ శరణి మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. డాక్టర్ శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకం విజయవాడలో ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చిరంజీవి గురించి మాట్లాడుతూ అతను సామాజిక సేవలో ముందంజలో నిలిచిన తొలి నటుడు అని అభినందించారు. చిరంజీవి తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ సంకల్పం, కృషి, సరైన మనస్తత్వం వల్లనే విజయాన్ని సాధించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పహల్గాం ఉగ్రదాడి గురించి కూడా చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకం వ్యక్తిత్వ అభివృద్ధి కోసం ఎంతో ఉపయోగకరమని చిరంజీవి చెప్పారు. నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలన్ వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్ హిట్ ద థర్డ్ కేస్
నుంచి రాక్ స్టార్ అనిరుద్ధ రవిచంద్రన్ పాడిన సింగిల్ టేక్ ఇంటెన్స్ రొమాంటిక్ సాంగ్ రిలీజ్. నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్ ది థర్డ్ కేస్ మే 1, 2025 పాన్ ఇండియాలో విడుదల కానుంది. డాక్టర్ శైలేష్ కొల్లన్ దర్శకత్వంలో ప్రశాంతి తీపినేని నిర్మించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ట్రైలర్ మరియు పాటలతో రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో తను అనే స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇది మిక్కీ జే మేయర్ సంగీతంతో అనిరుద్ధ రవిచంద్రన్ వాయిస్ తో పూర్ణమైన రొమాంటిక్ ఇంటెన్స్ ఫీలింగ్ ను అందిస్తుంది. శ్రీనిధి శెట్టి పాత్రతో హ్యాపీ మూడ్ లో ఉన్న నాని, సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ తో అద్భుతంగా ప్రదర్శించబడ్డాయి. హిట్ ది థర్డ్ కేస్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే పథంలో రాబోతుంది. ఎన్టీఆర్ నీల్ సలార్తో క్రాస్ ఓవర్ లేనట్టేనా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటేనే బాస్ ఫ్యాన్స్కి ఫెస్టివల్. కేజీఎఫ్ సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నీల్ నుంచి వస్తున్న ప్రాజెక్టుపై భారీ అంచనాలు. ఈ సినిమా ఎప్పటి నుంచో టాక్లో ఉంది. టైటిల్ నుంచి స్టోరీ వరకు ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ సినిమా స్క్రిప్ట్ వరకు కంప్లీట్ స్టేజ్లో ఉందన్న టాక్. ఇంతలోనే క్లాస్ ఓవర్ గ్రాసిప్స్ మొదలయ్యాయి. నీల్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ సలార్, కేజీఎఫ్ ఇద్దటిని కలిపి ఓ యూనివర్స్ ఉందా అనే డౌట్స్ అప్పుడే స్టార్ట్ అయింది. ప్రభాస్ సలార్లో విలన్గా పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది హాట్ టాపిక్ అయింది. అతని మాటల్లో సలార్కి ఇంకో సినిమాతో లింక్ ఉందని చెప్పడం హడావిడి మొదలైంది. అందులో కేజీఎఫ్ కాదు అంటే మరి ఎన్టీఆర్ సినిమాతోనా అని అంతా ఊహలు. కానీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. శృతి హాసన్ పేరు తెరపైకి వచ్చింది. శృతి హాసన్ ఎన్టీఆర్ నీల్ సినిమాలో హీరోయిన్గా వస్తుందా అన్నది హాట్ టాపిక్. కానీ అదే నిజమైతే ఈ ప్రాజెక్ట్కి సలార్కి కనెక్షన్ ఉండకపోతున్న సంకేతాలు. ఎందుకంటే సలార్లో శృతి హీరోయిన్ పాత్రలో నటించింది. డబుల్ రోల్ కాకపోతే కష్టమే. అందుకే 2 సినిమాల మధ్య లింక్ ఉండదని చెప్పడానికి ఇది ఒక క్లూగా మారింది. ఏదేమైనా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటే రికార్డులు తిరగరాయడం ఖాయం. బెల్లంకొండ శ్రీను నెక్స్ట్ ఫస్ట్ లుక్ ఆ రోజున ఫిక్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అభిమానులకు ఇది ఒక మంచి వార్త. భైరవం, టైసన్ నాయుడు సినిమాలతో పాటు ఇప్పుడు ఆయన కెరీర్లో 11వ సినిమాకి కూడా బిజీగా ఉండడం చూస్తే ఆయన గ్రోత్ స్పష్టంగా కనిపిస్తుంది. అనుపమ పరమేశ్వరన్తో ఆయన మరోసారి జతకట్టడం కూడా చక్కటి కాంబినేషన్. వీరిద్దరికీ ఇప్పటికీ మంచి కెమిస్ట్రీ ఉంది కాబట్టి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరుగుతుంది. ఫస్ట్ లుక్ ఏప్రిల్ 27న అంటే ఇంకొద్ది రోజులే. ఈసారైన లుక్ ఎలా ఉంటుందో, స్టైల్, క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటాయో చూడాలనుంది. ఇంకా ఈ సినిమాకు 2 మ్యూజిక్ డైరెక్టర్లు శామ్ సిఎస్ మరియు చేతన్ భరద్వాజ్ పనిచేయడం చాలా రేర్ కంపోజిషన్. వేరే వాతావరణాలకు కావాల్సిన మ్యూజిక్ను బాగా డెలివరీ చేసే అవకాశం ఉంది. సారంగపాణి జాతకం మూవీ రివ్యూ. జాతకాలపై గట్టి నమ్మకం ఉన్న సారంగపాణికి ప్రేమ, పెళ్లి నేపథ్యంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. జాతకం ప్రకారం ఓ హత్య జరుగుతున్న ఆందోళన నిజంగా జరుగుతుందా అనేదే కథ సారాంశం. ఇక ప్లస్ పాయింట్స్ చూసుకుంటే ప్రియదర్శి, రూపా గొడవ మధ్య సన్నివేశాలు హాస్యం పండించేలా ఉన్నాయి. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ లాంటి నటుల కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. జాతక అంశంతో కథనానికి కొత్త కోణం, బీజిఎం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ చూస్తే సెకండ్ హాఫ్లో స్క్రీన్ పై నిస్సారంగా మారుతుంది. కొన్ని సీన్లు లాగ్ అయిపోయాయి. ఉత్కంఠపరంగా కథను ఇంకొంచెం బలంగా మలచాల్సిందే. ఇక చివరిగా ప్రియదర్శి పాత్ర బాగా రాసుకున్నారు. కామెడీ ఎలిమెంట్స్ బాగున్నాయి, కానీ కథనంలో కొంత లోపం కనిపిస్తుంది. అయినా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఒక మంచి వీకెండ్ వాచ్. సాయి పల్లవి అలాంటి సినిమాలో నటిస్తుందా? అందాల భామ సాయి పల్లవి ప్రస్తుతం చాలా సెలెక్టివ్ ప్రాజెక్ట్ని ఎంచుకుంటుంది. ఆమె నటన, డాన్స్, స్క్రిప్ట్ సెలెక్షన్ ఆల్ టుగెదర్ ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇందులో ఆమె సీతాదేవి పాత్రలో నటిస్తుందన్న వార్తలు ఇప్పటికీ హాట్ టాపిక్ అయ్యాయి. ఇలాంటి సమయంలో మైత్రి మూవీ వారు ఓ పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ కథను సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో సాయి పల్లవి లీడ్ రోల్ చేస్తుందన్న వార్తలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాయి పల్లవికి కంటెంట్ బేస్డ్ స్క్రిప్ట్ అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉండడంతో ఈ ప్రాజెక్టుపై కూడా పాజిటివ్ బస్ నడుస్తుంది. నిజంగా ఈ సినిమా ఇది ఆమె కెరీర్లో మరో మైలురాయిగా నిలవచ్చు. మరి ఇది గాసిపినా లేక నిజంగా ఓ గ్రాండ్ లాంచ్కి రెడీ అవుతున్న ప్రాజెక్ట్ అనేది క్లారిటీ త్వరలో రావచ్చు. ప్రభాస్ నా దృష్టిలో ఒక నార్మల్ యాక్టరే. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న థియేటర్స్లో విడుదల కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. విష్ణు వ్యాఖ్యల ప్రకారం ప్రభాస్ నా దృష్టిలో నార్మల్ యాక్టర్ మాత్రమే. లెజెండ్ అయితే కాలమే ఆ నెరేషన్ నిర్ణయిస్తుంది. మోహన్ లాంటి వారు కాలం తర్వాత లెజెండ్స్ అయ్యారు. ప్రభాస్ కూడా ఒకరోజు అలాంటి స్థాయికి చేరుతారు. కానీ ఇంకా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం విశేషంగా స్పందిస్తున్నారు. కొందరు విష్ణు మాటలను తెలిగ్గా తీసుకుంటే మరికొంతమంది ఒకసారి అతిథి పాత్ర ఇచ్చి వెంటనే జడ్జ్ చేస్తావంటూ రియాక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే కన్నప్పలో ప్రభాస్ కీలక అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన లుక్స్ కు గ్లిప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ని చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.